మీరు కూడా గమనించాల్సిన మాట, నా రాజ్యము ఇహ సంబంధమైనదైతే నా సేవకులు ఏమవ్వాలి? పోరాటాలు చేయాలి. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు కాబట్టి ఏం చేయకూడదు? పోరాటాలు చేయకూడదు. నీవు రాజువా అంటే నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ ఈ లోక సంబంధమైనది అయితే నా సేవకులు పోరాడతారు. ఆ మాట రాస్తుందా? నా సేవకులు పోరాడతారు. పోరాడే ప్రతి సేవకుడు ఇప్పుడు దేవుని రాజ్య సంబంధి కాదు అని తేలిపోతుంది. జాగ్రత్త. మనం పోరాడాల్సింది ఎవరితో అని చెప్పి పౌలు గారు అంటున్నారు. మనుషులతో కాదు, శరీరులతో కాదు. మనం పోరాడాల్సిన చోట పోరాడకుండా మనుషుల మీద పోరాడితే వారు అపార్థం చేసుకుంటారు. క్రైస్తవ్యాన్ని, క్రీస్తును ఇంకా మనం క్రిందకి దిగజారుస్తున్నాం.